ఉంటుంది, మంచి ఎనర్జీ వస్తుంది, తెలియనటువంటి హెల్తీగా మనలో ఫేస్లో గ్లోనెస్ వస్తుంది. అన్నీ ఎంత ఈజీగా చెప్తున్నారు. ఇంకోటి ఈనాడు రక్తదానం ఎంత ఇంపార్టెంట్ ఉంది అంటే అన్నవాళ్ళు చెప్తుంది 80% లేడీస్కి యూజ్ అంట, అవసరం అంటే కాదు. మన ఒక్కరి యొక్క దానము అనేక మంది జీవితాల్లో మనకు వెలుగుని జీవితాన్ని ప్రసాదించవచ్చు. ఒక 20% మాత్రమే జెంట్స్కి ఉపయోగపడుతుంది. అది ఎవరికి అంటే ఎవరికి యాక్సిడెంట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళకి ఎంచుకోవచ్చు. మరి ఈ జగత్తులో స్త్రీ మూర్తులు లేకుండా మనం ఏమి చేయలేం కదా. అలాంటి అమ్మలకి, అలాంటి అక్కలకి, అలాంటి చెల్లెలకి, ఇలాంటి వాళ్ళకి మనం దానం చేస్తే మన దేశం, మనము అందరం కూడా సుభిక్షంగా ఆనందంగా ఆలోచన ఉండగలుగుతాం. ఇంకోటి ఈ సంస్థలో నేను ఈ 4 days మన ఇంటర్నేషనల్ 140 కంట్రీస్లో ఉందన్నమాట. ఈ సంస్థ 1 lakh యూనిట్స్ని గ్యాదర్ చేసి సమాజానికి ఈ విధంగా డొనేట్ చేసేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కాబట్టి మీరందరూ కూడా ఈ పుణ్య కార్యంలో పాల్పంచుకొని మన ఒక్క పొట్టుతోటి మిగతా వారి అనేక జీవితాల్లో జీవనం జీవించేటువంటి అవకాశాన్ని ఇస్తాం. మనం ఈ ఒక్క పూట ఇవ్వగలుగుతాం, కానీ ఆ బ్లడ్ పొందిన వాళ్ళు మన జీవితాంతం గుర్తుపెట్టారు. ఎవరో పుణ్యాత్ములు, ఎవరో నాకు దానం ఇచ్చినటువంటి ప్రాణదాతలు అంటూ వాళ్ళు మనకి జీవితాంతం వాళ్ళు రుణపడి ఉంటారు, కృతజ్ఞతలు చెప్తారు. మరి ఎంత పెద్ద పుణ్యం కదా. ఇంకోటి మనం ఇవేం సపరేట్గా తెచ్చుకోవాల్సిన పని లేదు. భగవంతుడు ఎంత గ్రేట్ క్రియేటర్ అంటే న్యాచురల్గా మనలో క్రియేట్ అవుతుంది. మీకు తెలుసు కదా, చెల్లి వాటి వేస్ట్ వాటికి వేసుకుంటే మళ్ళీ ఏమవుతుంది, బాగా చెల్లిలో కొత్త వాటి మళ్ళీ క్రియేట్ అవుతుంది కదా. మన బాడీలో కూడా న్యాచురల్గా బ్లడ్ అనేది ఇంకా డబల్గా ట్రిపుల్గా క్రియేట్ అవుతుంది. మరి పాతనే ఉండేనా కొత్త తెచ్చుకుందాం. అందులోనూ మీరు యూత్ ఈ సమాజానికి, సొసైటీకి, దేశానికి వెన్నెముక కదా. ఈ బరువంతా కూడా మన మీద ఉందన్నమాట, యూత్ మీద ఉంది. ఇది మీ యొక్క బాధ్యత, పుణ్యము, ఇది మీ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. మనం సమాజానికి ఈ వంతుకైనా మనం ఉపయోగపడి యూత్కి ప్రాణదానం ఇద్దాం. ఓకేనా? అందరూ రెడీనా? వెరీ గుడ్. తర్వాత మన సంస్థ తరఫున మీకు ఎవరైతే డొనర్స్ ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, చిన్న గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక చిన్న బుక్లెట్ ఉందన్నమాట. మంచి గుడ్ డివైన్ కొటేషన్స్ ఉన్నాయన్నమాట. మనకి మంచిగా ఉత్సాహాన్ని కలిగించేటువంటి కొటేషన్స్ ఉన్నాయి. అవి కూడా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. అలానే విద్యని సంపాదించుకోవడం ఎలా, విద్యా సంపాదన ఎలా అనేటువంటి చిన్న బుక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అందులో మోరల్ వాల్యూస్ని మనం ఎలా మన జీవితంలో ధారణ చేయాలి అనేటువంటి చిన్న బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మన అనంతపురంలో తాడిపత్రి రోడ్ సాయిబాబా గుడి కట్టి కింద ఉందన్నమాట మన బ్రాంచ్. మేము డైలీ రెగ్యులర్గా మెడిటేషన్ క్లాసెస్ చేపిస్తాం. మార్నింగ్, ఈవినింగ్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది మాది. ఎలాంటి ఫీజులు తీసుకోము. మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ యాజ్ మెడిసిన్ అని చెప్పడం జరుగుతుంది. ధ్యానం అనేది సర్వరోగ నివారణి. మెంటలీ, ఫిజికల్లీ, సామాజికంగా తీసుకున్న, దేశపరంగా తీసుకున్న అన్ని విధాలుగా మనకి సెక్యూరిటీని కలిగించేటువంటిది, మనకి సేఫ్టీని ఇచ్చేటువంటి సాధనం అని చెప్పచ్చు అనమాట మెడిటేషన్. అయితే ఎవరంతా మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటారు, ఇలాంటి పుణ్య కార్యాల్లో పాల్పంచుకోవాలనుకుంటారు, మీ అందరికీ మన సంస్థకి ఆదరిస్తాం. హార్ట్లీ వెల్కమ్. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఎస్కే యూనివర్సిటీ పెద్దలందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.